ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు మంత్రం అదే సేవింగ్స్ మంత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్. బంగారం కొనొద్దు, ఫారిన్ టూర్లు వద్దు, పెట్రోల్ వాడకం తగ్గించండి అంటూ ఆయన సలహా ఇచ్చారు. అయితే 7 పాయింట్ల ఈ పొదుపు మంత్రం నిజంగా స్వావలంబన కోసమా, సెల్ఫ్ రిలయన్స్, లేకపోతే ఏళ్లుగా దెబ్బతిన్న ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడమా? దిస్ ఇస్ ద క్వశ్చన్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గరున్న విదేశీ మారక నిల్వల్ని, ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసుకోవాలన్నది మోదీ మాటల్లోని సారాంశం. ఇంధనం, బంగారం వాడకాన్ని తగ్గించుకుంటే దిగుమతుల భారం తగ్గుతుంది. గ్రౌండ్ రియాలిటీ చూస్తే మన గోల్డ్ ఇంపోర్ట్స్ ఏడాదికి సుమారు 800 టన్నులు దాటుతున్నాయి. దీనికోసం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు బయటకు పోతోంది. అలాగే క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం ఏటా 10 లక్షల కోట్లకు పైగా ఫారిన్ ఎక్స్చేంజ్ నీళ్లలా కరిగిపోతోంది. వీటిని కట్ చేసి డాలర్ రిజర్వ్స్ చేయాలన్నది ప్రధాని ఉద్దేశం. కరెక్టే కావచ్చు, కానీ సామాన్యుణ్ణే ఎప్పుడూ త్యాగాలు చేయమంటాం ఎంతవరకు న్యాయం? ఇది విపక్షం వైపు నుంచి ఎదురవుతున్న ప్రశ్న. మోదీ పొదుపు మంత్రాలన్నీ ఆర్థిక నిర్వహణలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో విఫలమై ఆ బాధ్యతను సామాన్య ప్రజల మీద నెట్టేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ, డిఎంకే, ఆర్జేడీ లాంటి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. త్వరలో పెట్రోల్ రేట్లు బాధడానికి వేసిన ప్రీ ప్లాన్ స్కెచ్చా అన్న డౌట్ కూడా వస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కదా, ఇక పెట్రోల్ రేట్లు పెంచడం కోసం ముందుగా ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారన్నది ప్రతిపక్షాల వాదన. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రజలకేమో పొదుపు సూక్తులు చెప్పడం సరైందేనా అంటూ ప్రశ్న ట్రెండ్ అవుతోంది. పబ్లిక్కి హితబోధలు చేసే విఐపీలు వాళ్ళ భారీ కాన్వాయ్ల డీజిల్ ఖర్చులు, చార్టర్డ్ ఫ్లైట్స్లో వెళ్లే ఫారిన్ టూర్ల బిల్లులు ఎప్పుడైనా తగ్గించుకున్నారా? వాళ్ళ జల్సాలకు వందలాది కోట్లు ఖర్చు అవుతుంటే కామన్ మ్యాన్ వారం రోజులు బైక్ ఆపితే ఈ దేశం ఎకనామిక్ సూపర్ పవర్ అయిపోతుందా? ఇక్కడ పాయింట్ని కూడా ప్రస్తావించుకోవాలి కూడా. ఇదే మోదీ 2021 నుంచి 2025 మధ్యకాలంలో 43 దేశాల్లో పర్యటిస్తే దానికైన మొత్తం ఖర్చు 465 కోట్లు. కరెక్ట్గా హైదరాబాద్లో పొదుపు సూత్రాలు వల్లవేసి ఆ మరుసటి రోజే సోమనాథ్లో భారీ కాన్వాయ్ నడుమ మోదీ టూర్ చేశారు. ఇలా ఆర్భాటం ప్రదర్శించడం మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తోంది. నిజంగా ఇంధనం సేవ్ చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ప్రజాప్రతినిధుల విదేశీ టూర్ల మీద తక్షణం బ్యాన్ విధించాలి కదా. మీటింగులు, సభలు, సమావేశాల పేర్లు చెప్పి లోకల్గా చేస్తున్న వేలాది కోట్ల దుబారా ఖర్చును తగ్గించుకోవచ్చు కదా. అంతగా కావాలంటే వర్చువల్ మీటింగ్స్తో ప్రోగ్రాములు చక్కబెట్టేయచ్చు కూడా. ఈ నాయకులు, అధికారులు స్వీయ పొదుపును ఎందుకు పాటించడనేది సామాన్యుడి నుంచి వస్తున్న ప్రశ్న. దేశం కోసం ఇంపోర్ట్ భారం తగ్గించాలన్న పాయింట్తో ఎవ్వరూ విభేదించరు. అది మన కరెన్సీకి మంచే చేస్తుంది. బట్ ఈ రూల్స్ ఎప్పుడు పన్నులు కట్టే మిడిల్ క్లాస్ వాడికేనా? నాయకులకు, ప్రజలకు అస్సలు వర్తించవా? ప్రజలకు నీతులు చెప్పే పెద్దలంతా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి: ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్.